ఎన్కౌంటర్ అనే పదం చాలా చిన్నదైపోయింది. పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్నారు అంటే దానికి ఎలాంటి ఎవిడెన్స్ ఉండదు, సాధారణంగా జరిగేది అది. కానీ ఒక వ్యక్తి గన్ను పడేసి నేను సరెండర్ అయిపోతాను అని చేతులు పైకెత్తిన తర్వాత కూడా అతని ఒంట్లోకి 5 బుల్లెట్లు దిగాయి అంటే, పోలీసులు దించారు అంటే పోలీసులు రాజ్యాంగాన్ని ఏం గౌరవిస్తున్నారు? అసలు ఎన్కౌంటర్ అనే పదం రాజ్యాంగంలోనే లేదు, అది మనం యాడ్ చేసుకున్నాం. ఎప్పుడు ఎన్కౌంటర్ చేస్తారు, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎన్కౌంటర్ చేస్తారు అంటే, ఒక వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డప్పుడు అతని వలన పోలీసులకు ప్రాణాపాయం ఉందంటే ఎన్కౌంటర్ చేస్తారు. లేదు, అతని వలన చుట్టుపక్కల ఉన్న ఇన్నోసెంట్ పీపుల్కి ప్రాణాపాయం ఉందనుకుంటే ఎన్కౌంటర్ చేస్తారు. అది కూడా ఫస్ట్ లెగ్స్ మీద కాలుస్తారు, ఆ తర్వాత పొట్టలో బొడ్డు కింద ఆ ప్లేసుల్లో కాలుస్తారు. మరి అలాంటి పోలీసులు ఒక వ్యక్తిని డైరెక్ట్గా 5-6 చోట్ల బుల్లెట్లు దించేశారు అంటే ఏం జరుగుతుంది? అసలు మన సొసైటీలో పోలీసులకి రెస్పాన్సిబిలిటీ లేదా, లేదా ప్రభుత్వాలు పోలీసులపై చర్యలు తీసుకోవట్లేదు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. నేను మీ రామ్. బీహార్లో జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్ ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తుంది. ఏపీలో కూడా ఒక లాకప్ డెత్ అండ్ ఎన్కౌంటర్ లాంటి ఒక సంఘటన ఎన్డీఏ గవర్నమెంట్పై బురద జల్లుతుంది. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఎన్డీఏ నేతలే పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. బీహార్లో జరిగిన ఈ ఎన్కౌంటర్పై బీజేపీ నేతలే పోలీసులను తప్పుపడుతున్నారు. పోలీసులు ఎన్కౌంటర్ చేయకుండా ఉండాల్సింది, అసలు ఏం జరిగిందో బయట ప్రపంచానికి చెప్పాల్సింది అంటున్నారు. బీజేపీ ఎంపీ సతీష్ చంద్ర కానీ, మిథిలేష్ తివారీ కానీ, విజయ్ కుమార్ సిన్హా, ఆనంద్ మిశ్రా లాంటి వ్యక్తులు ఈ జరిగిన ఎన్కౌంటర్ని సమర్థించడం లేదు, వ్యతిరేకిస్తున్నారు. సో పోలీసులు ఒక రాంగ్ స్టెప్ వేశారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం జరిగిన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీహార్లోని భోజ్పురి బిలౌటి ప్రాంతంలో ఉండేటువంటి సోషల్ యాక్టివిస్ట్ ఇన్ సోషల్ మీడియా, అంటే సామాజిక కార్యకర్తగా సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి వ్యక్తి. ఇతను కూడా హిందుత్వవాదినే, యోగికి ఎక్కువగా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తి. సోషల్ మీడియాలో ఎక్కువగా ఫేస్బుక్లో లైవ్ వీడియోస్ చేస్తూ ఉంటాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ. దానిపైన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా అతనికి అభిమానులుగా మారారు. చాలామంది అభిమానులు ఉన్నారు. నిన్న అతని డెడ్ బాడీని హైవే రోడ్డు మీద పెట్టి సుమారు 1500 మంది ప్రొటెస్ట్ కూడా చేశారు. ఇతని ఫ్యామిలీ వెర్షన్, అలాగే పోలీసుల వెర్షన్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఫ్యామిలీ చెప్పేది ఏంటంటే, నా కొడుకు లొంగిపోతాను అని చెప్పి చేతులు ఎత్తిన తర్వాత కూడా పోలీసులు కాల్చి చంపేశారు, కావాలని పోలీసులు పగబట్టారు. ఈవెన్ వాళ్ళ అమ్మగారు మాట్లాడుతుంది ఏంటంటే, మెంటల్గా అన్స్టెబిలిటీ, అంటే ఇతనికి మతి స్థిమితం సరిగా లేదు, అంటే మెంటల్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు, షార్ట్ టెంపర్ ఎక్కువ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. స్థానికులు చెప్పేది కూడా అదే, పోలీసులు చెప్తుంది కూడా అదే. జూన్ 15th అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. అదేంటంటే, నేను ఎస్డిఎంని చంపేస్తాను. ఇది ఎంత రాంగ్ ఒకసారి ఆలోచించు. సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ని చంపేస్తాను అంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ఇప్పుడు అతన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసులది. పోలీసులు ఏం చేశారంటే, నెక్స్ట్ డే ఈ వీడియో వైరల్ అవడంతో పోలీసులు అతని ఇంటికి వెళ్ళారు. అతని ఇంటికి వెళితే ఆశ్చర్యకరంగా అతను గన్ తీసుకుని పోలీసుల్ని టప్ 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 అని బెదిరించాడు. అంటే గాల్లో కాల్పులు కాల్చాడు, లేదా చుట్టుపక్కల కాల్చాడు. కాలిస్తే పోలీసులు వెళ్ళిపోయారు అక్కడ నుంచి బెదిరి. చూసారా, పోలీసులు నేను గన్ను కాల్చగానే వెళ్ళిపోయారని చెప్పి అతను మరలా సోషల్ మీడియాలో ఈ వీడియోని పెట్టడం జరిగింది. అంటే పోలీసులు చేతగాని వాళ్ళు అని చెప్పి ప్రయత్నం చేశారు. మామూలుగా పోలీసులకి కాస్త అహంకారం ఉంటుంది, యూనిఫామ్ వేసిన తర్వాత అది కాస్త పెరుగుతుంది, అందరికీ తెలిసిన విషయం. ఒక రకమైనటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు, యూనిక్గా కనిపించాలనుకునేటువంటి వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్తారు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటనేది అందరికీ తెలుసు. వాళ్ళకి కాస్త ఈగో ఉంటుంది. ఎవడైనా మన ఎదురుగా కాస్త అహంకారం చూపిస్తే అసలు తట్టుకోలేరు, వాళ్ళకి ఉంటుంది కామన్గా. అందరికీ అని నేను చెప్పను, కానీ కొంతమంది పోలీసులు ఇలాంటి మైండ్ సెట్ని కలిగి ఉంటారు. పోలీసులు ఏం చేశారు, ఇతను బెదిరించాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. సో ఇతన్ని ఖచ్చితంగా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, పట్టుకొని బంధించాలి. ఇతను ఏం చేశాడు అంటే, నెక్స్ట్ డే మళ్ళీ పోలీసులు ఇతని కోసం వస్తే పోలీసులు చెప్పేది ఏంటంటే, అతను మా మీద ఇంటికి వెళితే ఇలా దాడి చేయబోయాడు, మెంటల్గా అన్స్టెబిలిటీ కాబట్టి ఇతను ఒక రిహాబిలిటీ సెంటర్కో లేదంటే ఏదైనా హాస్పిటల్కో తీసుకెళ్దామనే ఉద్దేశంతో మేము అతని దగ్గరికి వెళ్ళాం. వెళ్ళగానే ఇతను ఓపెన్గా ఉన్నటువంటి ఒక ప్లేస్కి వెళ్ళాడు. చూస్తుంటే మనకు అక్కడ అర్థమవుతుంది. ఓపెన్గా ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ భగత్ సింగ్ నినాదాలు చేస్తూ, నేను చనిపోవడమే స్వతంత్రం అన్నట్లుగా ఏదో కొన్ని నినాదాలు చేస్తూ అతను గాల్లోకి కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేసి, ఆ తర్వాత గన్ను కింద విసిరేసి నేను లొంగిపోతున్నాను చేతులు పైకెత్తితే అతను విసిరేసిన గన్నుని అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ దగ్గరికి వచ్చి తీసుకునేటువంటి డిస్టెన్స్లోనే ఉంది. ఆ గన్ను అక్కడ కింద పడింది. పోలీసు వచ్చాడు, వెంటనే ఆ గన్ను తీసుకున్నాడు, మనకు వీడియోలో కూడా అర్థమవుతుంది. కానీ ఆ తర్వాత అతని మీద కాల్పులు జరిగాయి. ఆ కాల్పులు జరిగితే తర్వాత భారత్ భూషణ్ తివారీ చనిపోయాడు. సో ఇక్కడ పోలీసుల వెర్షన్ ఏంటంటే, ఈ గన్ కింద పడేసిన తర్వాత వీడియో లైవ్ ఆగిపోయింది, ఎఫ్బి లైవ్ ఆగిపోయింది. మరలా ఆ గన్ తీసుకుని అతను మా మీద కాల్పులు జరిపాడు. 8 రౌండ్లు కాల్పులు జరిపాడు. మేము వేరే దారి లేక అతన్ని కాల్ చేసాం అని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. మనకు అక్కడ క్లియర్గా అతను గన్ను పడింది కనపడుతుంది. పోలీసు తీసుకుంటున్నాడు ఆ గన్నుని దగ్గరికి వచ్చి స్పీడ్గా.
ఇతనేమో దూరంగా ఉండి ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాడు, ఆ వాయిస్ వినబడుతుంది. ఇలాంటి సమయంలో ఈ గ్యాప్లో అతను మరలా పోలీసుల మీద దాడి చేసే అవకాశం ఉంటుందా, లేదా అతని దగ్గర ఏమైనా స్పేర్ గన్ ఉందా, అంటే ఇంకొక గన్ను. ఇతను ఒక గన్ను వాడడమే తప్పు చట్టరీత్యా, మరి ఇంకొక గన్ను అతని దగ్గర ఉందా, ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం బీహార్ని కుదిపేస్తున్నటువంటి అంశం. పోలీసులు కావాలని అతని మీద గ్రడ్జ్తో, పర్సనల్ గ్రడ్జ్తో అతన్ని లేపేశారని చాలామంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే అతను మెంటల్గా, అంటే అతని మైండ్ సెట్ సరిగా లేదు కాబట్టి మేబీ స్పేర్ గన్తో పోలీసులు ఏమన్నా అటాక్ చేశాడేమో, అందుకు పోలీసులు అతన్ని కాల్ చేశారేమో. ఏది జరిగినా ఫేస్బుక్ లైవ్ ఆగిపోవడం పోలీసులను నిందిస్తున్నటువంటి అంశం. పైగా ప్రభుత్వం మీద ఈ అంశాన్ని తోయడానికి ఎలాంటి ఛాన్స్ లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలే పోలీసుల తీరుని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అలానే ఈ ప్రభుత్వం ఇతని మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇతను కంప్లీట్గా హిందుత్వవాది. ఇక్కడ మాట్లాడుకుంటున్నట్టుగా కాపు సామాజిక వర్గం అతన్ని టార్గెట్ చేసి లేపేశారు, డిప్యూటీ సీఎం కాపు అని చెప్పి ఇక్కడ కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారు కదా. అక్కడ కులాల ప్రస్తావన అనేది రావడం లేదు. ఎందుకంటే అతను ఒక బ్రాహ్మణ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, సమ్ ఆర్మీ ఆఫీసర్ ఏదో అన్నారు, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఏదైనా కరెక్షన్ ఉంటే క్షమించండి, మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. సో ఇక్కడ ఈ క్యాస్ట్ కమ్యూనిటీ అనేది తీసుకురావడం లేదు బీహార్లో. ఇక్కడ ఈ కమ్యూనిటీ అనేది తీసుకొస్తున్నారు. పైగా బీహార్లో అధికార పక్షం వ్యతిరేకిస్తుంది, ప్రతిపక్షం వ్యతిరేకిస్తుంది. ఈ ఎన్కౌంటర్ని ఎవరు సపోర్ట్ చేయడం లేదు. ఎందుకంటే జరిగింది తప్పు అనేది క్లియర్ కట్గా అందరికీ అర్థమవుతుంది. సో ఇక్కడ పోలీసులది తప్ప, లేదా భరత్ భూషణ్ తివారీది తప్ప అంటే చూస్తున్న ఎవిడెన్స్ని బట్టి, అక్కడ ఆ వీడియో విజువల్స్ని బట్టి, అతను గన్ను విసిరేసిన విధానాన్ని బట్టి, సరెండర్ అయిపోతానని చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా పోలీసులది తప్పని మనకు అర్థమవుతుంది. అలా కాకుండా వీడియో ఆగిపోయిన తర్వాత అతని దగ్గర తన స్పేర్ గన్ నుండి వీళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది తివారీది తప్పు. ఈ విషయంలో ఎవరిది తప్పు అని తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. త్వరలో సిట్ నియమిస్తుంది, ఎవరిది తప్పు అనే విషయం తేలుతుంది. ఈ ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎన్కౌంటర్ అనేటువంటి ఒక అస్త్రాన్ని పోలీసులు వాడుకొని అమాయకులని ఎన్కౌంటర్ చేయడం అనే విషయం పక్కన పెడితే, కొన్నిసార్లు కేసులున్న వ్యక్తుల్ని, రౌడీ షీటర్లని, సమాజానికి ముప్పుగా మారినటువంటి వ్యక్తుల్ని ఎన్కౌంటర్ చేస్తూ ఉంటే పెద్ద ఎత్తున మానవ హక్కుల వారు కోర్టు ప్రశ్నిస్తూ ఉంది పోలీసుల్ని. అసలు ఎన్కౌంటర్ చేయడం అనే అంశం అవసరమా కాదా, ఎలాంటి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేయాలి? భరత్ భూషణ్ తివారీని కానీ, లేదా పిళ్ళ సాయి కృష్ణ విజయవాడ కృష్ణలంకలో జరిగినటువంటి అంశం, ఈ రెండింటిని మనం కామన్గా చూసినట్టయితే పోలీసులు పర్సనల్ గ్రడ్జితో లేపేసినట్టుగా కనపడుతుంది. పిళ్ళ సాయి అనే వ్యక్తి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడు అనే మాట వాస్తవమే అయినా అతను చంపే హక్కు పోలీసులకు లేదు. చంపారా లేదనేది ఇంకా వివరణ రాలేదు, తెలియదు. సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. ఇక్కడ ఇతని విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇతను ఒక అభినవ భగత్ సింగ్గా తనని తాను ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరి భగత్ సింగ్ అనే వ్యక్తి స్వతంత్రానికి ముందు, లేదా స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి, అతి తక్కువ వయసులో ఉరిదీయబడినటువంటి వ్యక్తి, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి ఈ రోజుల్లో భగత్ సింగ్ లాంటి వ్యక్తులు అవసరమా? ఈ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయా, ప్రజెంట్ ఉన్నాయా? లేవు కదా. మరి భగత్ సింగ్గా ప్రొజెక్ట్ చేసుకోవడం ఏంటి? భగత్ సింగ్ అనే వ్యక్తి బ్రిటిష్ వాళ్ళ అరాచకాలను అణిచివేయడానికి, వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు బీహార్లో బ్రిటిష్ లాంటి పరిపాలన ఉందంటారా, లేదంటారా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. అసలు వీళ్ళని ఎన్కౌంటర్ చేయడం కరెక్టా కాదా? నేనైతే పోలీసుల వెర్షన్, నేనైతే చూసిన దాని ప్రకారం పోలీసులదే రాంగ్ అని అనుకుంటున్నాను. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ అప్, సన్రాజ్ స్టూడియోస్.